చక్కగా నడవడం అనేదే క్రైస్తవ లక్షణం. ఈ రోజున ప్రతి మనిషి కూడా అయిపోయిన నష్టాన్ని, కోల్పోయినటువంటి నష్టాన్ని తిరిగి తీసుకురాలేం. అయినప్పటికీ దానికోసం కూర్చుని ఏడుస్తూ ఉంటాం. భవిష్యత్తు ఏమవుతుంది నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. కానీ భవిష్యత్తు అంతా నీ చేతిలో రావాలని భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచి ఆలోచించి ఏడుస్తాం. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోలేక మనం ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి వర్తమానాన్ని మనం సంతోషంగా, బహుమానంగా భావించలేకపోతున్నాం. ఈ లోకం మన టైం అయిపోతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీ జీవితంలో సాధించింది ఏదైనా ఉన్నదంటే కనుక జీరో. దయచేసి అందుకనే గతమంతా కూడా ఒక హిస్టరీ నేర్చుకుందాం. మనం కోల్పోయినటువంటి ప్రతి నష్టం దగ్గర నుంచి మన జ్ఞానం నేర్చుకుందాం. భవిష్యత్తు నీ చేతులు లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ నీ చేతులు దేవుడిచ్చాడు. దీంట్లో ఆనందంగా బ్రతుకుదాం, బహుమానంగా బ్రతుకుదాం. ఈ ఆనందంగా బ్రతికేటువంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం.